ఒకవేళ 'కోర్ట్' మంచి సినిమా, మంచి కథ, చాలా టెక్నికల్ వాల్యూస్ ఉంది. ఒక నిజాయితీగా తీసిన ప్రయత్నం. ఒకవేళ ఈ సినిమాకి 'నాని' గనక ప్రొడ్యూసర్ కాకపోతే, ఈ స్థాయిలో ఈ సినిమాకి అప్లాజ్ వచ్చేదా? ఈ స్థాయిలో డబ్బులొచ్చేవా? చూసిన వాళ్ళు డబ్బులు మారొచ్చండి. బట్ చూసి ఇప్పుడు ఇప్పుడు 100 మంది చూసారనుకోండి. ఇప్పుడు ఆ 100 మంది చాలా మంచి సినిమా, గొప్ప సినిమా అంటున్నారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ కాకుండా ఒక 50 మందే చూసారనుకోండి. లేదంటే ఒక 25 మందే చూసారనుకోండి. 'నాని' కాకపోయింటే. బట్ 25 మంది అంతే గొప్ప సినిమా అంటారు. అంతే మంచి సినిమా అంటారు. సినిమా అది కాకుండా పోదు. సినిమా ఎందుకంటే మంచి డెఫినెట్‌గా అంటే ఇప్పుడు మనం ఇచ్చిన టెక్నీషియన్‌లు ఇదే టీమ్‌తో 'నానికి' తప్పితే మిగతా టీమ్ అంతా సేమ్ అనుకోండి. సినిమా అవుట్‌పుట్‌లో పెద్ద మార్పు ఉండదు. బట్ ఈరోజు మేము నేనుండటం వల్ల, టీమ్ ఉండటం వల్ల అన్నీ ఆ పాట వర్కౌట్ అవ్వడం గానీ, ప్రమోషన్స్ గానీ అన్నీ కరెక్ట్‌గా జరగటం వల్ల అది ఇప్పుడు చేసిన ఒక అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వగలిగింది. బట్ ఐ డోంట్ థింక్ ఆ సినిమా చూసి ఇచ్చే రియాక్షన్‌లో మార్పు ఉండదు గానీ, ఎంతమంది చూసారన్నది మార్పు ఉండొచ్చు. కానీ లోపల ఒక ప్రౌడ్ ప్రొడ్యూసర్ ఫీలింగ్ చాలా కదా? ప్రౌడ్ ఫీలింగ్. చాలా. అంటే ఒక హిట్ సినిమాతో వచ్చే ప్రౌడ్ ఫీలింగ్ కాదండి ఇది. మనకి ఎక్కడికెళ్ళినా సరే అందరూ ఇది చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ తీసావు, లేదంటే ఈ సినిమా చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఎ ఫిల్మ్ లైక్ దిస్. ఇది నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు? ఇలాంటి మాటలు కొన్ని కొన్ని నేను ఈ సినిమా అప్పుడు విన్న కోట్ అప్పుడవి కొంచెం మనం యాక్ట్ చేసిన ఫిల్మ్స్ చాలా సూపర్ హిట్స్ ఉన్నాయి, బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి కానీ బ్రాండ్ అని అదని ఇదని ఎంత చూసాను సోషల్ మీడియాలో. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గుడ్ ఫిలిం అండి. ఇట్స్ అది నాకు టీం అందరికీ కూడా ద కైండ్ ఆఫ్ ఏమంటారు ఒక స్ట్రెంగ్త్ని కోట్ ఇచ్చింది. అండ్ కోట్ చాలామంది న్యూ ఫిల్మ్ మేకర్స్కి ఒక స్ట్రెంగ్త్ ఇచ్చింది. చాలాసార్లు మన మీడియా అనే కాదు ఇండస్ట్రీలో కానీ ఏదైనా ఒక చిన్న ఒరిజినల్ ఐడియా వచ్చినప్పుడు ఈ రోజుల్లో ఇలాంటి ఫిల్మ్స్ చూడరండి అంటారు. ఆ చూడరికి ఒక ఆన్సర్ అవసరం. ఎందుకు అది చూశారు కదా అని అనటానికి ఒక ఎగ్జాంపుల్ అవసరం. సో దట్ ఎగ్జాంపుల్ కోట్ అవ్వటం, ఆ కోట్ మీద మన పేరు ఉండటం ఈజ్ అ వెరీ ప్రౌడ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్‌గా. మామూలుగా అనేస్తే మనం ఒక మలయాళంలో మంచి కోర్ట్ రూమ్ డ్రామా వస్తే మలయాళం వస్తాయండి, తెలుగులో రావు, ఎందుకు రావు? ఆయన ఇక్కడ చేస్తే చూడరంటాం. చూడరు కదా ఎప్పుడు ఆడియన్స్‌ని జడ్జ్ చేయటం ఈజ్ లైక్ ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ విత్ ఇట్ అండి, ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ. చూడరు సార్ అంటే చూడటం కాదండి, వీ హ్యావెంట్ డన్ ద రైట్ జాబ్. మనం కరెక్ట్గా మన ఎవరో అంటారు చాలా ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ ఒకటి తీసామండి. మలయాళం అయితే అప్రిషియేట్ చేస్తారు, తెలుగు అయితే అప్రిషియేట్ చేయరు. నీ ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్ని మలయాళంలో రిలీజ్ చేయి, అక్కడ కూడా అప్రిషియేట్ చేయరు. ఎందుకంటే యూ హ్యావ్ నాట్ డన్ అ గ్రేట్ జాబ్. వాట్ యూ నీడ్ టు డూ ఇస్ మేక్ అ గ్రేట్ ఫిల్మ్ అండ్ దెన్ సే వై దే డిడ్ంట్ సే ఇట్. సో మనం నిజంగా బాగా చేసిన రోజు ఈ రోజు దాకా ఒక్క ఎగ్జాంపుల్ కూడా లేదేమో పీపుల్ హ్యావెంట్ కమ్ టు ద థియేటర్. చాలాసార్లు ఇలాగే సేమ్ అంటారు. ఒక సీజన్ వస్తుంది, థియేటర్స్కి వెళ్ళడం ఆగిపోయారు ఆడియన్స్ అది అంటారు. థియేటర్స్కి మీరు అసలు ఇంతకుముందు ఎప్పుడైనా విన్నామండి 1000 కోట్లు 2000 కోట్లు అని? థియేటర్స్కి వెళ్ళటానికి రెడీగా ఉన్నారు ఆడియన్స్. ఇట్స్ జస్ట్ దట్ వీఆర్ నాట్ డెలివరింగ్ అండ్ వాళ్ళ మీద తోసేస్తున్నాం. అండ్ నాకు ఏదైనా అలాంటి మ్యాటర్ ఎక్కడైనా చూసినా సరే చాలా కోపం వస్తుంది. ఎందుకంటే మనమే ఆ మాట అని నిజంగానే ఏంటన్నా బయట లల్లుందా అని ఒక చిన్న డౌట్ తీసుకొస్తాం. వీ బీన్ ఆల్వేస్ గ్రేట్ ఆడియన్స్ అండ్ బాగున్న సినిమాకి వాళ్ళు తండాలుగా వెళ్ళిపోతారు. అది చిన్న కోట్ సినిమా అవ్వచ్చు, అది ఒక పుష్ప అవ్వచ్చు, అదొక మెగా ఫిల్మ్ అవ్వచ్చు, పెద్ద బడ్జెట్ అవ్వచ్చు, చిన్న సినిమా అవ్వచ్చు. ప్రతి 2-3 ఏళ్ళకి మనకి 10 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అలాంటి. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్ అండి. బట్